మానవత్వం చాటుకున్న ఆంధ్రప్రదేశ్ అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గం ఓబులవారిపల్లి మండలం విద్యాశాఖ అధికారి డిఆర్పి విద్యాశాఖ ఓబులవారిపల్లి మండలం చిన్నవారంపాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల తెలుగు ఉపాధ్యాయులు నారాయణ జీవనజ్యోతి ఆనంద నిలయం శాశ్వత నిత్య అన్నదానాశ్రమమునందు వృద్ధులకు దివ్యాంగులకు చిన్నారులకు నగదు పంపిణీ చేసి మానవత్వం చాటుకున్నారు. జీవనజ్యోతి ఆనంద నిలయమునందు పేద విద్యార్థులకు నగదును అందించిన జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల గ్రేడ్ 1 ఉపాధ్యాయులు నారాయణ గారిని కొన్ని మాటల ద్వారా తెలుసుకున్నాం. అందరికీ నమస్కారము. నేను కూడా బాల్యంలో ఇలాంటి వాడిని. బాల్యంలో 2 రూపాయలకి వ్యవసాయ పనికి వెళ్తున్నాను. తర్వాత 10వ తరగతికి వచ్చిన తర్వాత 10 రూపాయల పనికి వెళ్ళాను. ఆ విధంగా ఎన్నో కష్టపడి నేను ఎంఏ ఎంఫిల్ బీఏ వరకు చదువుకున్నాను. బిఎస్సీ 2000లో ఫస్ట్ ర్యాంక్ సాధించాను. అలాగే నా కుమారుడు కూడా నన్ను ఆదర్శించుకొని బాగా ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఓబులవారిపల్లిలో చదువుకొని తర్వాత ఈ 2023-24 నీట్లో 520 మార్కులతో మెడిసిన్ సాధించాడు. కనుక ముప్పారపల్లిలో చదువు చెప్పినటువంటి ఉపాధ్యాయ బృందానికి మొదటగా మా యొక్క కృతజ్ఞతాభివందనాలు తెలియజేస్తున్నాను. నేను కూడా అదే పాఠశాలలో పనిచేస్తూ మా కుమారుడికి తెలుగు బోధించాను. కనుక పేద పిల్లల్లో అనేకులు వారికి మనం సహాయ సహకారాలు అందించినట్లయితే మట్టిలో మాణిక్యాలు ఉంటారని నేను ఆశిస్తున్నాను. ఈ దినము ఈ యొక్క ఆశ్రమంలో ఉన్నటువంటి పిల్లలందరికీ తగిన ఆ యొక్క చిరు సహాయము అందించి మీరు కూడా మంచి చదువులు చదువుకొని డాక్టర్లు, ఇంజనీర్లు, కలెక్టర్లు, మంచి న్యాయమూర్తులు కావాలని కోరుకుంటున్నాను. అలాగే ఒకసారి ఇప్పుడు నారాయణ సార్ అందించిన చిరు కానుక నగదును ఒకసారి చూపించండి. ఒక్కొక్కరికి 50 రూపాయల చొప్పున అందించారు. విద్యార్థులకు, పేద విద్యార్థులకు నగదును అందించారు. ఇలాగే ప్రతి ఒక్కరూ సేవాభావంతో సమాజంలో ప్రతి ఒక్కరూ జీవనజ్యోతి ఆనంద నిలయమునకు అండగా నిలవాలని ఆశ్రమ బృందం ప్రత్యేక ధన్యవాదాల ద్వారా తెలియజేస్తున్నారు.